వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం నమో నారాయణాయ. శ్రీ జ్ఞానేశ్వరి భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈ అధ్యాయంలోని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఏం చెప్పారు అనే విషయాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఆ శ్రీకృష్ణుడిని స్మరణ చేసుకుందాము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. పాఠాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. శ్రీ జ్ఞానేశ్వరి భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఈ అధ్యాయంలో ముందుగా మనము కొద్దిగా ఈ అధ్యాయం గురించి చెప్పుకొని తదుపరి శ్లోకాల్లోకి చెప్పుకుందాము. ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో కథాభాగం శాంతం అద్భుతం ఈ 2 రసాలతో నిండిపోయి ఉంటుంది. ఇందులో భగవంతుని విశ్వరూపం అర్జునుడిని దృష్టికి గోచరిస్తుంది. ఇక్కడ శాంతరసం ఇంటికి వచ్చే అద్భుత రసం అతిథిగా వచ్చింది. దానితో పాటు ఇతర రసాలకు కూడా పంక్తిలాభం కలిగింది. వధూవరులు వివాహాలలో పెళ్లివారికి కూడా వస్త్రాలంకారాలతో అలంకరించుకొని తిరగడానికి అవకాశం కలిగినట్లు, అలాగే దేశీయ భాష అనే సుఖాసనం మీద అన్ని రసాలకు శోభించగల లాభం కలిగింది. అయితే అన్నింటిలో శాంతరసం అద్భుత రసం ఎలా శోభిస్తున్నాయంటే అది కళ్ళతో ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే. అంతెందుకు, శంకరుడు విష్ణువు ప్రేమభావంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడానికి వచ్చారా అన్నట్లు ఉంటుంది. లేదా అమావాస్య రోజు సూర్య చంద్రబింబాలు రెండూ ఒక్కసారిగా కలిసినట్లు,
శాంత అద్భుత రసాలకు ఐక్యత కలిగింది. లేదా గంగా యమున నదుల ప్రవాహం ప్రయాగలో కలవడానికి వచ్చినట్లు శాంత అద్భుత రసాలు రెండూ ఒకటిగా కలవడంతో 11వ అధ్యాయం ప్రయాగే అయ్యింది. కనుక ఈ అధ్యాయం వినగానే జగత్తులోని ముముక్షవులందరూ పవిత్రులు అవుతారు. ఈ రెండు రసాల సంగమంలో గీత సరస్వతీ నదులు గుప్తంగా ఉంది. అంటే ఈ సంగమంలో గీత సరస్వతీ నదిలా గుప్తంగా ఉంది అని చెప్తున్నారు అన్నమాట గ్రంథ రచయిత. ఇంకా శాంత అద్భుత రసాలు రెండూ కూడా గంగా యమునల ప్రవాహంలాగా వ్యక్తమై ఉన్నాయి. కనుక శ్రోతలారా 11వ అధ్యాయానికి ఈ త్రివేణి సంగమ యోగం పట్టింది అని తెలుసుకోండి. ఇక్కడ శ్రవణేంద్రియాల ద్వారా ఈ తీర్థాలలోనికి ప్రవేశించడం ఎంతో సులభం. త్రివేణి సంగమంలాగా ఇక్కడ మునిగిపోతామేమో అన్న భయం ఉండదు. దీన్నే మా గురువు శ్రీ నివృత్తినాథుడు ఇంతటి సులభ మార్గంగా చేశారు అని జ్ఞానదేవుడు అంటున్నాడు. ఈ సంస్కృత భాషలోని గీత అనే తీర్థం యొక్క తీరం కఠినమవ్వటం వల్ల దాన్ని బ్రద్దలు చేసి అక్కడ దేశభాష అనే మెట్లతో సులభ మార్గాన్ని అంటే ఒక రేవుని నిర్మించి ఈ నివృత్తి దేవుడు కేవలం ధర్మభాండాన్ని సిద్ధం చేసి ఉంచారు. కనుక ఎవరైనా ఈ తీర్థంలో భక్తిభావంతో స్నానం చేయొచ్చు. ప్రయాగలో మాధవుడి దర్శనం అయినట్లు ఇక్కడ భగవంతుడి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. జనన మరణ రూప సంసారాలకి తిలాంజలి ఇవ్వచ్చు. ఎక్కువెందుకు చెప్పాలి? ఈ 11వ అధ్యాయంలో అన్ని రసాలు అయి నిలబడి ఉన్నాయి. ఇక్కడ జగత్తుకి శ్రవణ సుఖము అనే సామ్రాజ్యం లభించినట్లయింది. ఇక్కడ శాంత అద్భుత రసాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఇతర రసాల శోభ కూడా దృష్టికి కనిపిస్తుంది. కానీ ఈ పోలిక చాలా చిన్నది. ఇక్కడ బహిరంగంగా మోక్ష సుఖమే ప్రాప్తిస్తుంది. అలాంటి ఈ 11వ అధ్యాయం స్వయంగా దేవుడికి విశ్రాంతి స్థానం. కానీ అర్జునుడు లాంటి అదృష్టవంతులకు ఇది మకుటమణి. ఎందుకంటే అతను ఇలాంటి చోటులో కూడా ప్రవేశించాడు. ఇక్కడ అర్జునుడు మాత్రమే వచ్చాడని ఎందుకనాలి? ఎవరికైనా సరే ఆ శుభ సమయం వస్తుంది. ఎందుకంటే గీతార్థం దేశ భాషల్లో ప్రకటమైంది కనుక. అందుకోసం నా విన్నపం ఏమిటంటే మీ సజ్జనులు ఇక్కడ శ్రద్ధ పెట్టండి. మహాత్ములైన ఈ సభలో నేను ఇంత అనుచిత సాహసంతో మాట్లాడటం యోగ్యం కాదు. కానీ మీరు నన్ను ప్రేమతో మీ పిల్లాడిలాగా భావించాలి. అహో, రామచిలకకి మాటలు మనమే నేర్పిస్తాం. అదే రామచిలక మనం నేర్పిన మాటలు మాట్లాడినప్పుడు మనం తలలు ఊపుతాం. లేదా తల్లి తన పిల్లలకు ప్రీతితో నేర్పిన పనులలో వారు నిమగ్నమైనప్పుడు వారిని చూచి ఆనందించదా? చెప్పండి. అదేవిధంగా ప్రభు, నేను మాట్లాడే మాటలు మీరే నాకు నేర్పించారు కనుక దేవా, మీ మాటలు మీరే శ్రవణం చేయాలి. నా మాటలంటే మీ చేతులతో మీరే నాటిన మధురమైన జ్ఞానము అనే ఒక వృక్షం. దాన్ని ఏకాగ్ర అంతఃకరణ అనే అమృత జలాన్ని చల్లి మీరే పెంచండి. అప్పుడు ఆ జ్ఞానవృక్షానికి నవరసాది పువ్వులు పూసి అవి వికసిస్తాయి. అనేక రకాల అర్థాలనే ఫలభారంతో అది వంగిపోతుంది. మీ ధర్మము అంటూ సర్వజగత్తుకి శ్రవణ సుఖప్రాప్తిని అవుతుంది. అలా అన్నప్పుడు ఆ మహాజనులు ప్రసన్నులై ఇలా అన్నారు: జ్ఞానోబా,
మేము నీ మాటలకు సంతోషించాం. ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడో చెప్పు. అప్పుడు నివృత్తిదాసు శ్రీ జ్ఞానదేవుడు ఇలా అన్నారు. కృష్ణార్జునుల సంవాదాన్ని ప్రాకృత భాషలో చెప్పడం నాకు ఎలా వస్తుంది? కానీ మీరు నాకు ఇచ్చే శక్తి ఇస్తే నేను చెప్తాను. అహో, వనంలోని ఆకులను తినే వానరాల చేత లంకాధీశుడైన రావణునే పరాభవించబడ్డాడు. అదేవిధంగా ఒక్క అర్జునుడి చేత కౌరవ 11 అక్షౌహిణుల సైన్యాన్ని జయింపగలడు. జగత్తులో సమర్థులైన వారు మనసుతో ఏం చేసుకోవాలన్నా అది అవ్వకుండా ఉండదు. అదేవిధంగా సమర్థులైన వారు మీరు కూడా నా నుంచి గీతార్థాన్ని చెప్పిస్తున్నారు. ఇప్పుడు వైకుంఠ నాయకుడైన శ్రీకృష్ణుని నోటి నుంచి బయలువెడలిన గీత యొక్క నిజమైన భావార్థాన్ని మీకు చెప్తాను. ఇక్కడ శ్రద్ధ పెట్టండి. ఆ గీతా గ్రంథం ధన్యం. ఎందుకంటే వేదం ప్రతిపాదించిన పరమాత్మే ఈ గీతకు వక్త. శంకరుడి బుద్ధికి కూడా అర్థం కాని ఈ గీతాశాస్త్ర మహాత్మ్యాన్ని నేను ఎలా వర్ణించాలి? ఆ గీతాశాస్త్రానికి మనస్ఫూర్తిగా వందనం చెయ్యడమే మంచిది. సరే, తర్వాత విశ్వరూపం చూడాలన్న తన మనసులోని ఇచ్ఛ నెరవేరటం కోసం అర్జునుడు శ్రీకృష్ణునితో చాతుర్యంతో ఏమని చెప్పాడో వినండి. ఈ జగత్తంతా ఈశ్వర రూపమే అన్న అనుభవాన్ని పొందిన సేవకున్నైన నా బాహ్య దృష్టికి కూడా అలాంటి ఈశ్వర అనుభవం కలగాలి అని అర్జునుడు మనసులోని ఇచ్ఛ. కానీ అది స్పష్టంగా దేవుడితో చెప్పడం అతనికి కష్టం అనిపించింది. ఎందుకంటే ఆ దేవుడి గూఢ రహస్యమైన విశ్వరూపాన్ని తనకు చూపమని ఒక్కసారిగా అడగటం ఎలా అని అనుకున్నాడు. అతడు మనసులో ఇలా అనుకున్నాడు. ఇది వరకు భగవంతుణ్ణి ఏ భక్తులు కూడా ఎప్పుడూ అడగని ఆ విశ్వరూపాన్ని నాకు చూపమని నేరుగా నేనెలా అడగాలి? సన్నిహితులైన ఆయన తల్లి కూడా ఆయన అలా అడగడానికి భయపడింది. నేనొకవేళ దేవుడికి ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ ఆయన తల్లి కన్నా నేను ఎక్కువ ఆంతరంగికుడినా? ఆ గరుడు కూడా ఆ విశ్వరూపం గురించే ఆయన్ని అడగలేదు. ఆయనకి ఇంతగా సేవ చేసి ఉన్నాను. అయినా గరుడితో పాటు సమానం అవగలనా? నేను సనకాదికుల కంటే అధికంగా దేవుడి సన్నిధిలో ఉండేవాడినా? అయినా వారికి కూడా అది అడగాలనే స్ఫురించలేదు. అలాగే నేను గోకులంలోని భావిక గోపికల కన్నా దేవుడికి అధిక ప్రీతి పాత్రుడా? కానీ ఆ గోకులంలోని లోకులు కూడా తనను ఒక పిల్లవాడు అన్న బాలభావాన్ని కలిగించి మోసం చేశారు. అంబరీషుడి కోసం గర్భవాసం అనుభవించాడు. కానీ తన విశ్వరూపాన్ని వేరెవ్వరికీ కూడా చూపకుండా గుప్తంగా ఉంచాడు. అంతర్యామి శ్రీకృష్ణుని ఈ గుహ్య విషయాన్ని నేను ఒక్కసారిగా ఎలా అడగగలుగుతాను? సరే, అడగకుండా ఉందామా అంటే విశ్వరూపం చూడకుండా నాకు శాంతి కలగదు. ఇంతేకాదు నేను జీవించి ఉంటానా అన్న సంశయం కూడా ఉంది. కనుక ఇప్పుడు స్వల్పంగా అడుగుతాను. అప్పుడు దేవుడి ఇచ్చ ఎలా ఉంటే అలా చేస్తాడు అనుకుని అర్జునుడు భయంగా మాట్లాడసాగాడు. కానీ అతను ఎంతటి చాతుర్యుడో అడిగాడంటే 1-2 ప్రశ్నల్లోనే దేవుడు తన విశ్వరూపాన్నే పూర్తిగా చూపించేటంత. అర్జునుడి కోసం దేవుడు అలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? దూడను చూడగానే
ఆవు ప్రేమతో హడావిడిగా లేచి నిలబడుతుంది. తర్వాత దూడ పంటి నొక్కు స్థనాలపై పడగానే దానికి పాలు చేపుకురావా? ఇలా చూడండి, పాండవులను సంరక్షించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు వనానికి కూడా పరిగెత్తాడు. అలాంటి అర్జునుడు అడిగితే విశ్వరూపాన్ని చూపకుండా ఆపుతారా? శ్రీకృష్ణ భగవానుడు మూర్తీభవించిన స్నేహమే అతనికి అర్జునుడు అనే తినుబండారం లభించగానే వీరిద్దరి ఐక్యభావంలో అందులో ఇద్దరూ వేర్వేరు మూర్తులుగా కనిపించడమే చమత్కారం అవుతుంది. కనుక అర్జునుడు అడిగిన వెంటనే దేవుడు తనను తానే విశ్వరూపధారణ చేస్తాడు. అయితే ఇప్పుడు ఆ సందర్భాన్ని వినండి. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్థేన మోహోయం విగతో మమ. పార్థుడు దేవునితో ఇలా అన్నాడు, ఓ కృపానిధి, మీరు మా కోసం శబ్దాల్లో చెప్పరాని దాన్ని శబ్దాల్లోనే చెప్పి చూపారు. పంచమహాభూతాలు బ్రహ్మలో లీనమైనప్పుడు జీవులు మాయాలయమవుతాయి. అప్పుడు పరమాత్మ ఏ రూపం ధరిస్తాడో అదే ఆయన చివరి విశ్రాంతి స్థానం. లోభి ధనాన్ని చూచి వచ్చినట్లు మీ హృదయంలో వేదాలు దాచిపెట్టబడి ఉన్నాయి. అవి ఈరోజు హృదయాన్ని బద్దలు చేసుకొని తెరుచుకొని నా ముందుకు వచ్చాయి. ఏ ఆధ్యాత్మ జ్ఞానం కోసం శంకరుడు ఐశ్వర్యాన్ని వదిలి శ్మశానంలో ఉన్నాడో ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రభు మీరు నాకు ఒక్కసారిగా ఇచ్చారు అని ఒకవేళ అందామా అంటే మీతో ఐక్యం అవ్వడం వల్ల నేను వేరుగా ఎక్కడున్నాను? ఐక్యమైన తర్వాత ఇచ్చిపుచ్చుకోవటాలు ఎక్కడ మిగిలి ఉంటాయి? అయితే నిజంగా మోహము అనే వరదలో నేను మెడ వరకు మునిగిపోయి ఉండటం చూచి తాము స్వయంగా దూకి నన్ను బయటికి లాక్కొచ్చారు. నాకు ఇప్పుడు కేవలం మీరు తప్ప ఈ జగత్తులో మరో వస్తువు లేనే లేదు. అయితే కర్మ చూడండి, అది ఎలా పరిణమించిందంటే దేహమే నేను అన్న భ్రమలో పడవేసి మీకంటే నేను భిన్నంగా ఉన్నాను అని బహిరంగంగా చెప్తోంది. నేను ఈ జగత్తులో ఒక అర్జునుణ్ణి, నేనే వాడిని అన్న దేహాభిమానం నాలో బలపడి ఉంది. ఇప్పటి వరకు ఆ కౌరవులను నా ఆప్తులు అని అంటున్నాను. ఇంతేకాదు, వీరిని నేనే చంపుతాను. దాని నుంచి కలగబోయే పాపం వల్ల నాకు జరగబోయే శాస్తి, పట్టబోయే గతి గురించి చెడు స్వప్నాలను కూడా చూస్తున్నాను. ప్రభు, అప్పుడు మీరు మన ఆధ్యాత్మిక జ్ఞానంతో మేల్కొల్పారు. దేవా, ఓ లక్ష్మీపతి, నీటితో పూర్తిగా నిండిపోయిన మేఘాలపైనే కాల్పానిక గంధర్వ నగరంలోనే నివాసాన్ని వదిలిపేసి నేను బయలుదేరిన నీరు త్రాగాలన్న ఇచ్ఛతో మేఘాలలో నీరు ఉంది అనే విషయాన్ని మర్చిపోయి మృగజలాన్ని త్రాగుతున్నాను. నిజానికి అది ఓ బట్టతో చేసిన సర్పం, కానీ దాన్ని నిజ సర్పం అనుకుని అది నన్ను కరిచిందన్న భ్రాంతి కలిగింది. విషపు అలలు దేహంపై కెక్కినట్లు భావించి ఈ రకంగా నేను మరణ భయ దుఃఖంలో మునిగిపోతున్నప్పుడు దాని నుంచి పైకి లాగి నాకు శ్రేయస్సు కలిగించారు మీరు. బావిలో తన ప్రతిబింబం పడినప్పుడు
అది ప్రతిబింబమే అని తెలుసుకోకుండా సింహం లోపలికి దూకపోవడం చూసి ఎవరో వచ్చి దాన్ని పట్టుకొని రక్షించారట. అదేవిధంగా అనంత, నేను అజ్ఞాన సాగరంలో మునుగుతున్నప్పుడు నన్ను పట్టుకొని ఆపి మీరు నన్ను రక్షించారు. ఒకవేళ ఈ వేళ వరకు అజ్ఞానం వల్ల నా నిశ్చయం ఏమంటే సప్త సముద్రాలు ఒకటిగా అయినా, లేక ఈ జగత్తంతా మునిగిపోయినా, లేదా ఆకాశం విరిగి పడిపోయినా అయినా చింత లేదు. కానీ ఈ గోత్రాదులతో నాకు యుద్ధం చేయాల్సిన సందర్భం మాత్రం రాకూడదు అని విపరీతమైన అహంకారం వల్ల నేను ఆగ్రహం అనే జలంలో మునిగిపోయాను. యుద్ధం చేయకూడదు అని దృఢంగా నిశ్చయించుకున్నాను. కానీ మీరు దగ్గర ఉండటం వల్ల నేను సరిగ్గా అయ్యాను. అలా కాకపోతే అందులో నుంచి నన్ను ఎవరు బయటికి దాగేవారు? వాస్తవానికి నేను అనేది అసలు లేకున్నా నేను అనేది ఒకటి ఉంది అని మిథ్యగా అనుకుంటున్నాను. లేకపోతే నిజానికి ఎవరూ లేకపోయినా వారికి పేర్లు పెట్టి గోత్రీతులు అని అనుకుంటున్నాను. ఆ ప్రకారంగా నాకు పిచ్చి పట్టింది. కానీ దాని నుంచి మీరే నన్ను రక్షించారు. వినండి, ఇది వరకు లక్క గృహంలో కాలిపోతున్నప్పుడు అందులో నుంచి బయటకు లాగి నన్ను మీరు రక్షించారు, నిజం. కానీ అప్పుడు కేవలం నా దేహానికే భయం కలిగింది. ఇప్పుడు ఇది రెండవ లాక్షాగృహమే. అందులో మోహాత్మక అగ్నిపీడలతో నా చైతన్యమే నాశనమైపోయేది. దాని నుంచి మీరు నన్ను బయటికి లాగారు. హిరణ్యాక్ష దైత్యుడు పృథ్వీని చుట్టి చంకలో పెట్టుకున్నట్లు దురాగ్రహం అనేది నా బుద్ధిని పట్టుకుంది. అందుకని నేను మోహము అనే సముద్రంలో లోతైన నీటిలో పడిపోయాను. దేవా, అప్పుడు మీ బోధా సామర్థ్యంతో మాత్రమే నాకు ఒక్కసారి తిరిగి స్పృహలోకి వచ్చింది. అంటే మీరు రెండవసారి వరాహ అవతారం ఎత్తవలసి వచ్చిందనవచ్చు. ఈ రకంగా మీరు చేసిన ఉపకార మహోత్కృత్యాలు ఆప్యాయంగా ఉన్నాయి. వాటిని కేవలం నా వాణితో ఎలా వర్ణించగలను? ఎక్కువెందుకు చెప్పాలి? మీరు పంచప్రాణాలు నాకు అర్పించారు. దేవరాయ, మీ శ్రమ ఎప్పటికీ వ్యర్థం కాదు. మీరు నా అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేశారు. మీకు చక్కని యశప్రాప్తి అయ్యింది. మహారాజా, ఆనంద సరోవరంలో కమలాల వలె ఉండే ఈ నేత్రాలు ఎవరి కోసం తమ కృపాప్రసాద మందిరాలను తయారు చేస్తాయో, అంటే ఎవరి మీద మీ కృపాదృష్టి పడుతుందో వారికి మోహంతో కలయిక అవుతుంది అనడం ఎంత తుచ్చం! మహారాజా, మృగజలపు వృష్టి బడబానలాన్ని ఏం చెయ్యగలదు? అందులోనూ ఓ దాత, నేను మీ కృపామందిరం యొక్క గర్భగుడిలోనికి ప్రవేశించి బ్రహ్మరస భోజనం అంటే బ్రహ్మాత్మైక జ్ఞానము అనే పూర్ణభావాన్ని పొందాను. అందువల్ల అప్పుడు నా మోహం నశించిపోయింది. అందులో ఆశ్చర్యమేముంది? నా భ్రాంతి పోయింది. అంతేకాదు, మీ పాదాలపై శపథం చేసి చెప్తున్నాను, నేను ఖచ్చితంగా ఉద్ధరించబడ్డాను. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా తత్వః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఈ శ్లోకంలో ఏమంటున్నారు? ఓ కమలానన, కోటి సూర్యుల తేజస్సుతో వెలగేవాడివి మహేశ, ఈరోజు
మీ ముందు నుంచి నేను ఏమి విన్నానంటే, ఈ సమస్త జీవులు ఏ మాయ నుంచి ఉత్పన్నమవుతాయో, దేనివల్ల ఎలా లయిస్తారో ఆ మాయా ప్రకృతి స్వరూపాన్ని మీరు విస్తరించి చెప్పారు. నిజంగా ఆ మాయ యొక్క లెక్కలను నాకు పూర్తిగా చెప్పారు. అంతేకాదు, ఎవరి మహిమను కప్పుకొని వేదం వస్త్రయుక్తంగా అయ్యిందో, ఏ పరమాత్మ మహిమలతో వేదం గానం చెయ్యగల సమర్థతను పొందిందో, ఆ పరమాత్మ మూలస్థానాన్ని మీరు నాకు చూపించారు. ప్రభు, వేదం ఉత్పన్నం అయి అస్తిత్వంలో ఉండటము, దాని నుంచి ధర్మ సిద్ధాంతాలు అనే రత్నాలు ఉత్పన్నం అవటము, ఇంతవరకు తమ స్వరూప సామర్థ్యాన్ని ఆశ్రయించినందువల్లే సంభవం అవుతుంది. అలాగే దేవా, అన్ని మార్గాలకు ధ్యేయమైన ఏ పరమాత్మమై ఉందో ఆత్మానుభవం వల్ల మాత్రమే ఆ జ్ఞానం ఏ జ్ఞానం కలుగుతుందో, ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణము రమణీయము అయిన ఆ గాథ మహాత్మ్యాన్ని నాకు ఈ రకంగా స్పష్టంగా చూపించారు. మేఘాలు నశించిపోయినప్పుడు ఆకాశంలోని సూర్యమండలం కనిపిస్తుంది, లేదా నీటిపై పట్టిన నాచుతో చేత్తో పక్కకు నెడితే స్వచ్ఛమైన నీరు కనిపిస్తుంది, లేదా చందన వృక్షానికి చుట్టుకున్న సర్పం చుట్లను తీసివేసినప్పుడు వక్షాన్ని ఆలింగనం చేసుకోవడానికి వీలవుతుంది, లేదా పిశాచం నశించిపోయాక భూమిలో పాతిన ద్రవ్యం చేతికి లభిస్తుంది. అలాగే నాకు జ్ఞానానికి అడ్డుగా ఉన్న మాయను దేవుడే దూరంగా నెట్టేశాడు. నా బుద్ధిని బ్రహ్మతత్వానికి పడకగదిగా చేశారు. నేను బ్రహ్మస్వరూపినయ్యాను కనుక దేవా, మీ అగాధ శక్తి వల్ల ఆ జీవుడు పూర్ణ విశ్వాసం కలిగింది. కానీ ఇప్పుడు నాకు మరొక తీవ్ర ఇచ్ఛ ఉత్పన్నం అయ్యింది. సంకోచం పెట్టుకొని ఒకవేళ నేను మిమ్మల్ని అడగకపోతే ఇక మరెవరిని వెళ్ళి అడగగలను? ఎందుకంటే మీరు తప్ప నాకు అడగడానికి వేరే చోటు ఉందా? నీటిలో ఉండే చేప జలం పట్ల కృతజ్ఞతతో దానికి కష్టం కలగనివ్వకూడదని నీటి బయట ఉండాలని ఒకవేళ మనసులో అనుకుంటే, లేదా పిల్లవాడు తల్లి వద్ద నుంచి మళ్ళీ స్తన్యపానం చేయడానికి సంకోచం పెట్టుకుంటే, శ్రీహరి వారికి బతకడానికి వేరే ఉపాయం ఏమైనా ఉందా? కనుక భయం, సంకోచం పక్కన పెట్టి మనసుకు వచ్చిన ఈ గోష్ఠిని ముందు మిమ్మల్ని అడగాలి అని ఇంతగా అర్జునుడు అనగానే దేవుడు ఇలా అన్నాడు, ఆ మాటలు ఆపు, నీకేం కావాలో చెప్పు అని అడుగుతున్నాడు అన్నమాట. ఏవం మే తద్యథార్థత్వా ఆత్మానం పరమేశ్వరా ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమః. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, దేవా, మీరు ఉపదేశించిన దానివల్ల అనుభవము అనే నా దృష్టి శాంతించింది. ఇప్పుడు వారి సంకల్పంతో ఈ సర్వ జగత్తు ఉత్పన్నం అయ్యి లయిస్తుందో వారిని మీరు స్వయంగా నా స్వరూపం అయి ఉంటుంది అని నేనే అని అయి ఉంటారో
ఏ మూల ఏ మూల స్వరూపం నుంచి దేవతలు సంకటాలను నివారణ చేయు నిమిత్తంలో దేవకార్యం కోసం మీ నిజమైన ముఖ్య స్వరూపం ద్విభుజ చతుర్భుజ రూపాలను తీసుకుంటుందో, క్షీరాబ్ధిలోని శేషశయన వేష ఆరంభం నుంచి మత్స్య కూర్మాది వరాహావతారాలు తీసుకొని ఆ అవతార నృత్యాలు చెయ్యకపోతే, ఓ మాయావేషధారి శ్రీకృష్ణ, మీరు మళ్ళీ ఏ స్థానంలో లీనమవుతారు? ఉపనిషత్తులు ఎవరికి గుణానువాదాలను వర్జిస్తాయో, ఎవరిని యోగి జనులు తమ హృదయంలో స్మరించి ధ్యానించి సాక్షాత్కరింప చేసుకుంటారో, ఎవరికి సనకాదికులు ఆలింగనం ఇస్తారో, అలాంటి మీ అగమ్య విశ్వరూపం అని దేన్ని లౌకికంలో నేను చెవులలో వింటున్నానో దాన్ని కళ్ళారా చూడాలని దేవా, నా చిత్తంలో ఉత్సాహం ఎంత గొప్పగా ఉరకలు వేస్తోంది, ఎంతో గొప్పగా ఉరకలు వేస్తోంది. మీరు నా సంకటాలన్నింటినీ తొలగించి ప్రేమతో నా ఇచ్ఛ ఏమిటో అడిగారు. ఓ మహారాజా, ఇప్పుడు నాకు ఒక్కటే బలవత్తరమైన కోరిక ఉంది. మీ విశ్వరూపాన్ని నా దృష్టితో చూడాలని నా మనసులో ప్రగాఢంగా ఆశిస్తున్నాను అని అన్నాడనమాట అర్జునుడు. మన్యసే యది తచ్చక్యం మాయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. అయితే ఓ సారంగధర, నాకు మరొక శంక కూడా ఉంది. అదేమిటంటే, విశ్వరూపులైన మిమ్మల్ని చూడడానికి నాకు యోగ్యత ఉందో లేదో నా విషయం నాకే తెలియటం లేదు. అలా ఎందుకు తెలియకుండా ఉంటుంది అని మీరు అంటారేమో. చూడండి, రోగులకు తమ రోగం ఎలా వచ్చిందో దాని మూల కారణం తెలుస్తుందా? మహారాజా, ఇంకొకటి, ఇచ్ఛపై ఆసక్తి బలంగా ఉండటం వల్ల ఇచ్చిందే మనిషి తన యోగ్యతను విస్మరిస్తాడు. అంటే ఇచ్ఛపై ఆసక్తి ప్రబలంగా ఉండటం వల్ల ఇచ్చిందే మనిషి తన యోగ్యతగా విస్మరిస్తాడు అని. లేదా దాహార్తులకి తమ దాహాన్ని తీర్చే శక్తి సముద్రానికి కూడా లేనట్లు అనిపిస్తుంది. అలాగే ప్రగాఢ వాంఛలతో నేను మైమరిచిపోవటం వల్ల నిగ్రహించుకోలేకపోతున్నాను. నా యోగ్యతను నేను అంచనా వేయలేకపోతున్నాను. కనుక ఒక పెద్దవాడిని యోగ్యత చూసుకొని వాడి ఇచ్ఛను నెరవేర్చినట్లు, అదేవిధంగా జనార్దన, నా అధికారాన్ని గుర్తించి మీరే ఆలోచించి అప్పుడు మీ విశ్వరూపాన్ని చూపించండి. నాకు అధికారం ఉంటేనే మీరు కృప చూపండి. నాకు అధికారం లేకపోతే స్పష్టంగా కాదు అని చెప్పండి. ఎందుకంటే పంచమస్వరంతో ఉండే ఉత్తమ గానాన్ని వినిపించి చెవికి వాడికి సుఖం కలిగించాలని వ్యర్థంగా ఎవరు ప్రయత్నిస్తారు? మేఘాలు కేవలం ఒక చాతక పక్షి కోసమే వర్షిస్తాయి, కానీ ఆ వృష్టి జగత్తు కోసం కూడా అవుతుంది. కానీ అదే వర్షం రాతి మీద పడితే
వ్యర్థమైపోతుంది. చంద్రప్రకాశం నుంచి చకోరానికి అమృతం ప్రాప్తిస్తుంది. కానీ అదే చంద్రామృతాన్ని ఇతరులు తీసుకోరాదని అది ఒట్టు పెడుతుందా? అమృతప్రాసన చెయ్యాలన్న యుక్తి చకోరంలాగా ఇతరులకు తెలియకపోవటం వల్ల వారికి చంద్రోదయం వలన ఏ ఉపయోగం కలగని విధంగా దృష్టి లేకపోతే చంద్రప్రకాశం ఉన్నప్పటికీ అది వ్యర్థం అవుతుంది. కనుక మీరు ఎప్పటిలాగే ఎలాగైనా సరే నాకు విశ్వరూపము చూపించగలరు అన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎందుకంటే తెలిసిన వారికి తెలియని వారికి ఇద్దరికీ కూడా ఈ భయంకర లేదా సుందర రూపం చూపగల ఆ అలౌకిక శక్తి తమకు ఉంది. మీ ఔదార్యం స్వతంత్రమైనది. మీ మనసుకి యజమాని ఇవ్వాలి అని అనిపిస్తే పాత్రత అపాత్రతను అన్న భేదం కూడా పెట్టుకోరు. మోక్షం లాంటి పవిత్ర వస్తువులను మీరు మీ శత్రువులకు కూడా చూశారు. నిజంగా మోక్షం సంపాదించడం ఎంత కష్టం! అది కూడా మీ పాదాలను సేవించి మీరు దానిని ఎక్కడికి పొమ్మని ఆజ్ఞాపిస్తారో అక్కడికే పోయి సేవకునిలా మీ ఆజ్ఞను పాటిస్తుంది. తన సైన్యంలో విషం పెట్టుకొని మిమ్మల్ని చంపాలన్న కోరికతో స్తన్యస్రావం ఇవ్వడానికి వచ్చిన పూతన అనే రాక్షసుని కూడా మీరు శనకాదికులతో పాటు సాయుధ్య ముక్తిని ఇచ్చారు. మహారాజా, ధర్మరాజు చేసిన రాజసూయ యజ్ఞ సభకు వచ్చి త్రిభువనాలలోని దేవతలు, ఋషులు, రాజుల ముందు చెడ్డ మాటలతో మిమ్మల్ని అవమానించిన ఆ మహాపరాధి శిశుపాలునికి కూడా మీరు స్వరూపంలో ఐక్యం చేసుకొని ముక్తినిచ్చారు. ఇంకా గోపాలకృష్ణ ఉత్తానపాద రాజు కొడుకు ధ్రువుడికి స్థిర పదవిలో కూర్చోవాలి అనే కోరిక ఉన్నదా? అతను తన తండ్రి తన ఒడిలో కూర్చోవడానికి యోగ్యతను సంపాదించడానికి మాత్రమే వనానికి వచ్చాడు. కానీ అతన్ని మీరు సూర్య చంద్రాదికులందరికన్నా కూడా శ్రేష్టమైన చంద్ర సూర్యాదికుల కన్నా కూడా శ్రేష్టమైన ధ్రువ పదవిని తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. అలాగే దుఃఖితులకు ఔదార్యంతో చేతిని వెనక్కి తీసుకోకుండా కృపాదానమిచ్చేవారు మీరొక్కరే. అజామిలుడు మృత్యు సమయంలో పుత్రుణ్ణి పిలిచే మిషతో నారాయణుడు అనే తన కుమారుని నామాన్ని ఉచ్చరించాడు. అతడు నారాయణ నామోచ్చారణ చేయటం వల్ల అతనికి ఆత్మ పదవి అనే ముక్తిని ఇచ్చారు. ప్రభో, మీ హృదయంపై కాలితో తన్నిన భృగు మహర్షి పాదచిహ్నాన్ని శ్రీవత్సలాంఛ చిహ్నంగా భావించి మీరు మీ హృదయంపై అలంకారంగా పెట్టుకోండి అన్నాడు. మీ వైరి అయిన శంఖాసురుని శరీరం కోసమే దీన్ని మర్చిపోకుండా మీ చేత్తో పెట్టాలనుకున్నారు. అలా మీకు అపకారం చేసేవారికి కూడా మీరు ఉపకారం చేస్తారు, అపాత్రులకు దానం చేస్తారు. కానీ మీ ఔదార్యానికి చిహ్నం బలిని మీరు దానం అడగడానికి వెళ్ళి అతనిని
అతని ద్వారపాలకులు అయ్యారు. మీ ఆరాధన చేయని మీ గుణానువాదాన్ని విని వైశ్య మరణకాలంలో రామ రామ అని మీ నామముతో తన రామచిలుకను కేకవేసినప్పుడు ఆ గుణికకు మీరు వైకుంఠ సుఖప్రాప్తిని కలిగించారు. ఈ రకంగా ఏదో ఒక నెపంతో బలవంతంగా సహజంగా అపాత్రులకు కూడా స్వస్వరూపాన్ని ప్రాప్తింపజేస్తారు. మీరు అలా కాక నాకు వేరేదేదో ఎలా ప్రాప్తింప చేయగలరు? పాలను అధికంగా ఇచ్చి జగత్తు సంకటాన్ని నివారించే కామధేనువు తన దూడను ఉపవాసంతో ఉంచుతుందా? కనుక నేను కోరిన ఈ విశ్వరూపాన్ని నాకు చూపించకపోవటం అనేది ఎవరికి అరుదు. అయితే అది చూడ్డానికి నాకు యోగ్యతను కలిగించండి అని అడుగుతున్నాడనమాట. దేవా, మీ విశ్వరూపాన్ని నా కళ్ళు చూడగలవని మీకు నిశ్చయం కలిగితే విశ్వరూపం చూడాలన్న నా కోరిక నెరవేర్చండి. అలా అర్జునుడు విన్నపం చేయగానే షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీకృష్ణుడు దానిని సహించలేకపోయాడు. అర్జునుడు సమీపంలో ఉన్న వర్షాకాలం లాంటి వాడైతే శ్రీకృష్ణుడు వర్షాకాలంలో ఉత్పన్నమయ్యే కృప అనే బీజంతో కూడిన మేఘం లాంటివారు. లేదా అర్జునుడు వసంత ఋతువు అయితే దానిలో మృదుమధుర మంజుల గానం చేసే కోయిలలా భావిస్తారు. లేదా పూర్ణ చంద్రబింబాన్ని చూచి ఎగసిపడే క్షీరసాగరంలా ఆ సముద్రం కన్నా కూడా మీరు రెండింతల అధిక ప్రేమతో ఉల్లాసంగా ఉప్పొంగాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కృపావంతులైన శ్రీకృష్ణుడు ప్రసన్నునితో నిండిపోయి గట్టిగా ఇలా అన్నారు: పార్థ, నా అగణిత రూపాన్ని చూడు అని అంటున్నారన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడు మనసులో దేవుని ఐక్యరూపాన్ని ఒకదాన్ని చూడాలి అనే కోరిక నెరవేరింది. అర్జునుడు మనలో ఉండి విశ్వరూపాన్ని ఒకదాన్ని మాత్రమే చూడాలని కోరిక ఉంది. అయితే శ్రీకృష్ణుడు సమస్త జగత్తంతా తన విశ్వరూపమే అయినట్లు చూపారు. ప్రభువు ఔదార్యం అపరిమితం. అందువల్ల అడిగేవాడి ఇచ్ఛకు 1000 రెట్లుగా ఎక్కువగా ఇస్తాడు. ఆహో, ఈ గుహ్య విశ్వరూప దర్శనాన్ని శేషుడి 2000 తాడు 2000 కళ్ళకు కూడా కలగనివ్వదో, వేదాలు కూడా దేని విషయంలో మోసగించబడ్డాయో, లక్ష్మి నుంచి కూడా దేన్ని గుప్తంగా దాచిపెట్టాడో ఆ విశ్వరూపాన్నే ఇప్పుడు అనేక రకాలుగా ప్రకటన చేసి ప్రభువు చూపిస్తున్నారు. ఆ అర్జునుడి భాగ్యం ధన్యం. ఎవరో ఒకానొక జాగ్రత్తావస్థలో ఉన్న పురుషుడు స్వప్నావస్థలోనికి వెళ్ళినప్పుడు స్వప్నంలో కనిపించిన సర్వ పదార్థాలను తానే అయినట్లు శ్రీకృష్ణుడు తానే నమస్కరించి ఒకానొక జాగ్రత్తావస్థలో ఉన్న పురుషుడు స్వప్నావస్థలోనికి వెళ్ళినప్పుడు స్వప్నంలో కనిపించిన సర్వ పదార్థాలు తానే అయిపోయినట్లు శ్రీకృష్ణుడు తానే సమస్త అనంత బ్రహ్మాండ నాయకుడిగా అయిపోయారు. ప్రభువు శ్రీకృష్ణ రూపాన్ని వదిలేసి ఒక్కసారిగా విశ్వరూపాన్ని ప్రకటన చేశారు. ఏ అజ్ఞాన దృష్టి అనే అరచేతి లోకంలో తాను
మానవ రూపంలో కనిపిస్తారో ఆ తెరను లాగివేసి ఒక సర్వయోగ బలాన్ని ప్రకటన చేశారు. అయితే శ్రీకృష్ణుడు మనసులో అర్జునుడు ఈ రూపాన్ని చూడగలడా లేదా అనే ఆలోచన నశించిపోయింది. నిండిపోయి ఒక్కసారిగా ఇదిగో నా రూపం చూడు అని చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. అర్జున, నీవు కేవలం విశ్వరూపం చూపమని అన్నావు. ఆ ఒక్క రూపాన్నే చూపితే అందులో విశేషం ఏముంది? కనుక ఇప్పుడు నా విశ్వరూపంలో జగత్తంతా నిండిపోయి ఉండటాన్ని చూడు అని ఆ విశ్వరూపాన్ని చూపిస్తారన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ. నా రూపం ఎలా ఉందో చూడు. అందులో కొందరు సన్నగా, కొందరు లావుగా, కొందరు పొట్టిగా, కొందరు పొడుగ్గా, కొందరు బక్కపల్చగా, కొందరు అపరిమితమైన లావుగా ఉంటారు. కొందరు వశం కానివారు, కొందరు నిష్కపటులు, కొందరు మంచి పనులు చేసేవారు, కొందరు ఏ పని చెయ్యకుండా నిష్క్రియులు, కొందరు ఉదాసీనంగా ఉండేవారు, కొందరు ప్రేమయుక్తంగా ఉండేవారు, కొందరు కఠినంగాను తీవ్ర బుద్ధితో ఉండేవారు, కొందరు గర్వంతో అసాధారణంగాను, కొందరు సావధానంగాను, మరికొందరు బట్టబయలుగా, కొందరు కొంత గంభీరంగాను, కొందరు ఉదారతతో ఉన్నారు, కొందరు పిసినిగొట్టులు, కొందరు కోపిష్ఠులు, కొందరు శాంతంగాను, కొందరు బాగా మదంతోనూ యుక్తమైన వారుగాను, కొందరు స్తబ్దంగా నిరుపయోగంగాను, కొందరు ఆనందయుక్తంగాను, కొందరు వారుగాను, కొందరు మాట్లాడని వారుగాను, కొందరు సామాన్యమైన వారులుగాను, కొందరు సౌమ్యమైన వారులుగాను ఉన్నారు. మరికొందరు లోభులుగాను, కొందరు విరక్తులుగాను, కొందరు మేల్కొని ఉన్నవారుగాను, కొందరు నిద్రించువారుగాను, మరికొందరు సంతోషించేవారుగాను, కొందరు దుఃఖితులుగాను, కొందరు ప్రసన్నులుగాను ఉన్నారు. కొందరు నిశస్త్రులు, కొందరు శస్త్రాధరులు, కొందరు అత్యంత ఉగ్రులు, కొందరు అతి స్నేహాలులు, కొందరు భయంకరులు, కొందరు విచిత్రంగా ఉన్నవారు, కొందరు సమాధిస్థంగా ఉన్నవాళ్ళు, కొందరు లీలలో నిమగ్నమైన వారు, కొందరు ప్రీతితో పాలన చేసే స్వభావులు, కొందరు గొప్ప క్రోధంతో సంహారం చేసేవారు, కొందరు సాక్షిభూతంగా ఉండే తటస్థులు. ఈ రకంగా నానా రకాల వారున్నారు ఇందులో. పుష్కల దివ్యతేజ సంపన్నతతో ప్రకాశంగా ఉన్నాయి కొన్ని రూపాలు. అలాగే కొందరు వేర్వేరు రంగులతో ఉన్నారు. కొందరు మెరుగుపెట్టిన బంగారంలా కనిపిస్తున్నారు. అదేవిధంగా వందలాది మంది తెల్లని వర్ణంతో ఉన్నారు. అస్తమాన సమయంలో సుశోభితంగా కనిపించే ఆకాశంలో సింధూర వర్ణంలో ఉన్నవారు కొందరు చిన్నవారే కానీ సహజంగానే సుస్థిరంగా ఉన్నారు. మాణిక్యాలతో పొదగబడటం వల్ల శోభించే బ్రహ్మాండంలా కనిపిస్తున్నారు. కొందరు అరుణోదయ కాంతులతో ఎర్రని వర్ణంలో ఉన్నారు. కొందరు శుద్ధ స్ఫటికంలా స్వచ్ఛమైన ధవళకాంతుల వర్ణంలో ఉన్నారు. కొందరు ఇంద్రనీల మణుల చక్కని నీలివర్ణంతో ఉన్నారు.
కొందరు కాటుకుల నల్లని నలుపువారు, కొందరు రక్తంలాగా ఎర్రటివారు, కొందరు పుష్పం పెట్టబడి మెరిసే బంగారంలా పసిమి వన్నెలతో ఉన్నారు. కొందరు నవ్యమేఘంలా శ్యామవర్ణంలో ఉన్నారు. కొందరు కేవలం సంపెంగ మొగ్గల్లా పచ్చగా ఉన్నారు. కొందరు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నారు. కొందరు కాల్చిన రాగిలా ఎర్రగానో, కొందరు చంద్రుడిలా చల్లగానో, అత్యంత తెల్లగానో ఉన్నారు. కానీ నానా వర్ణాలతో ఉన్న నా రూపాన్ని చూడు. భిన్న విభిన్న రంగుల్లో ఉన్నట్లే భిన్న భిన్న ఆకృతులలో ఉన్నారు. అలనాటి ఆ ఆకృతుల వాటి సౌందర్యం ముందు మదనుడు కూడా సిగ్గుపడి శరణు వచ్చేంత సుందరమైనవి. కొందరు ఆ సుందర అంగుష్టావయవంతో, కొందరు తేజోపుంజంలా సున్నితంగా వచ్చారు. కొందరు ఎంత మనోహరంగా ఉన్నారంటే శృంగార లక్ష్మి భాండారాన్ని తెరిచినంత. కొందరు పుష్టిగా ఉన్న అవయవాలతో చక్కగా ఉన్నారు. కొందరు బాగా సన్నగా ఉన్నారు. కొందరు పొడుగాటి మెడను కలవారు. కొందరు పెద్ద తలలతో అత్యంత భయంకరంగా ఉన్నారు. ఓ సుభద్రాపతి, ఈ రకంగా నా రూపాన్ని అనేక రకాల ఆకృతులు ఉన్నాయి. వాటికి అంతే లేదు. ఈ ఒక్కొక్క రూపం యొక్క ఒక్కొక్క ఆకారాలలో జగత్తంతా నిండిపోయి ఉంది. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించాడన్నమాట. అర్జునుడి ద్వారా మనం కూడా శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని మానసికంగా ఆయన మీద ధ్యాసను ఉంచి మానసికంగా మనం కూడా సందర్శనం చేసుకుంటున్నాం కదండి. ఈ విధంగా చెప్తూ వచ్చారు. ఇంకా ఈ రూపాలు ఎలా ఉన్నాయి, నోటిలో స్వేచ్ఛా వాయువులు ఎలా ఉన్నాయి ఇత్యాది విషయాలన్నీ కూడా చెప్తున్నారు. రేపటి పారాయణంలో మనం అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.